ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ జక్కుల 3977. ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఎగ్ టమాటా. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాం. ఒక ఉల్లిపాయ, టమాటో, ఒక ఎగ్, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. వీటితో కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. ఇలా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి కర్రీకి సరిపడా. ముందుగా కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం తాలింపు గింజలు, తర్వాత వేగాక 2 ఎండుమిర్చి తీసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ముందుగానే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం వేసుకుందాం. ఇలా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. టమాటోస్ని తొందరగా ఉడికించుకోవడానికి. టమాటో ఉడకడానికి 1 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మరొకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మరొకసారి మూత తీసుకొని ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఓకే అండి, టమాటా మంచిగానే కుక్ అయింది. ఇప్పుడు మనం ఎగ్ అనేది బ్రేక్ చేసుకుందాం. ఇందులో ఇలా బ్రేక్ చేసుకున్నాను ఎగ్ని. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచుకొని గ్యాస్ని ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాం. ఒక 1 మినిట్ ఇలా ఉంచుకుంటే ఇలా అవుతుందండి చక్కగా. దీన్ని మనం తిప్పుకోవడమే. ఇప్పుడు 1 స్పూను కారం వేసుకుందామండి కర్రీకి సరిపడా. ఇప్పుడు ఉప్పు ఇందాక ఒక 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఒక 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. వేసుకొని మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని బంద్ చేసుకోవడమేనండి. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు దింపేసుకొని పొయ్యి కట్టేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళొక వీడియోతోని కలుసుకుందాం.